అందరికీ నమస్కారం. వాజీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తెలుగుదేశం జనసేన కూటమి లక్ష్మణ యనమల రామకృష్ణుడు. వైసీపీని తరిమి కొడదామని పిలుపునిచ్చిన నక్కా ఆనందబాబు. ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయంగా కృషి చేస్తామన్న కోలగట్ల. సామాజిక భవనం ప్రారంభోత్సవంలో వెల్లడి. విజయనగరం కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ కు ఆమోదం. నిధులను శతశాతం నగరాభివృద్ధికి ఖర్చు చేసేందుకు నిర్ణయం. యువగలం పాదయాత్ర విజయోత్సవంలోనే ఎన్నికల శంఖారావం. విజయం సాధించి చరిత్రను తిరగరాస్తామన్న గంటా శ్రీనివాసరావు. యువగలం విజయోత్సవ సభ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే నెంబర్ 1 గా నిలుస్తుందని టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన పోలిపల్లిలో పర్యటించి మీడియాతో మాట్లాడుతూ ఈ సభ ద్వారానే టీడీపీ జనసేన తరపున ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించనున్నామని, టీడీపీ జనసేన కూటమి లక్ష్యం ఒకటేనని, అది ప్రజాస్వామ్యాన్ని కాపాడడమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో యువత నిర్వీర్యం అయిపోయిందని, ఏపీలో విద్యా వ్యవస్థ దిగజారిపోయిందని, డ్రాప్అవుట్స్ విషయంలో దేశంలో మన రాష్ట్రం 5వ స్థానంలో ఉందని, చదువుకునే పిల్లలను జగన్ నాశనం చేశారని, చదువుకున్న యువకుల జీవితాన్ని సర్వనాశనం చేసిన జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం జిల్లాలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పర్యటించారు. యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనాల విజయ్ చంద్ర నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తరిమికొట్టడానికి ప్రజాగళాన్ని రేపు నిర్వహించబోతున్నారన్నారు. పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. విలేకరుల సమావేశం అనంతరం నిరసన దీక్ష కొనసాగిస్తున్న అంగన్వాడీల వద్దకు వెళ్లి తమ మద్దతును తెలియజేశారు. రాజకీయాలకు పూర్తిగా అనర్హుడవుతాడు, శాశ్వతంగా జైలు పాలవుతాడు. కాబట్టి అడ్డగోలు ఏదో విధంగా అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇటువంటి పరిస్థితిలో ఉండడం వైనాట్ 175 అంటాడు. వైనాట్ పులివెందులు అని మేము చెప్తున్నాం. పులివెందులు కూడా గెలిచి చూపించాం. మొన్న 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 108 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కడపకు సంబంధించి పులివెందులకు సంబంధించినటువంటి మా రాంభూపాల్ రెడ్డి అభ్యర్థి పులివెందుల వాసి పులివెందుల్లో కూడా మెజార్టీ తెచ్చుకొని గెలిచాడు. అక్కడే అర్థమైపోయింది పులివెందులో కూడా ఇతను పని అయిపోయిందని. పులివెందుల్లో ఇతను పిల్లైపోతున్నాడు. కాబట్టి ఈ చూసి పిల్లడి దాకా అక్రమ కేసులు, దౌర్జన్యాలు, రకరకాల ఇబ్బందులు చిన్న స్థాయి కార్యకర్తల నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా అనేక రకాల హింసలు పెట్టారు. ఈ రోజున అధికారంలో మార్పు వచ్చిందని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా ఎవరన్నా అటువంటి మార్పు రాని అధికారులు ఎవడన్నా ఉంటే బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు కన్నా మారండి. తక్కువత కలిగినటువంటి నాయకులు ఆయన నుంచి బయటకు వచ్చారు లోకేష్ బాబు నుంచి. ఇవాళ మొట్టమొదటి యోగాలను ప్రారంభించిన రోజున మేము కూడా ఎంతవరకు లాగుతాడో ఏంటో పార్టీ శ్రేణులు కూడా అనుకున్నారు. కానీ ఆయన ఒక దీక్ష, దక్షత, పట్టుదల చూసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మరో 40 ఏళ్లు తిరుగులేని నాయకత్వం రాబోతా ఉంది, వచ్చింది అనే ఒక ఆత్మవిశ్వాసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో రగిల్చాడు, నిలబెట్టాడు నారా లోకేష్. రేపు ఆ యాత్ర ముగింపు సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది తరలి రాబోతా ఉన్నారు.
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పునరుద్ఘాటించారు. ఈ రోజు లంకాపట్నంలోని నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. 19వ డివిజన్ కార్పొరేటర్గా పొట్నూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పుచ్చలవీధి జంక్షన్ నుంచి పులివేషాలు, డప్పు వాయిద్యాలతో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిని కోలాహలంగా స్వాగతం పలికారు. సమావేశంలో కోలగట్ల మాట్లాడుతూ 84 లక్షల రూపాయలతో సామాజిక భవన నిర్మాణాన్ని చేపట్టడం స్థానికుల అవసరాలకు ఉపయుక్తంగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. జొన్నగుడ్డి, లంకాపట్నం తనకు 2 కళ్ళు వంటివని పేర్కొన్నారు. రెల్లి కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రావు మాట్లాడుతూ చట్టసభల్లో తమ వర్గానికి ప్రాతినిధ్యం వహించే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు, ఇన్ఛార్జ్ ఈ దక్షిణామూర్తి, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండల డైరెక్టర్ బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. చూసిన తర్వాత 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. పని ప్రారంభించిన తర్వాత అలాగా శ్రీనివాస్ వస్తూ అని కొద్ది పెద్దది కడితే బాగుంటుంది అంటే ఇప్పటికి 84 లక్షల రూపాయలతో ఇది కట్టడం జరిగింది. శాసనసభ్యునిగా నాకైతే ఏ విధమైన గుర్తింపు ఉండిపోద్దో స్థానిక కార్పొరేటర్గా పొట్నూరు సీనికి కూడా చరిత్రలో ఆ పేరు ఉండిపోద్ది అనే విషయాన్ని తెలియజేస్తూ చాలా సంతోషం. భాను గారు మాట్లాడినప్పుడు, శివప్రసాద్ మాట్లాడినప్పుడు అంటున్నారు వీరభద్రస్వామి గారు మనకు బలము అని. వీరభద్రస్వామి గారు మీకు బలమే, నాకెవరు బలం? మీరే నా బలం. నేను 1984లో మొట్టమొదట రాజకీయంగా లంకాపట్నం వచ్చాం. చదువుకునేటప్పుడు అనేక సార్లు వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో ఉన్న పొట్నూరు స్వర్గీయ కళ్యాణ అప్పారావు, పొట్నూరు రాము, బ్యాంకులో పనిచేస్తున్నాడు సీతారాం, మొన్న చనిపోయాడు మన గాంధీ అప్పుడు. ప్రజల దగ్గరికి తాము ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈ రోజు విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. 290 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్న ఈఎస్ఐ ఆసుపత్రి పరిస్థితి సమీక్షించినట్లు పేర్కొన్నారు. విశాఖపట్నంతో భారతీయ జనతా పార్టీకి విడదీయలేని అనుబంధం ఉందని, విశాఖ నగరానికి మొట్టమొదటి మేయర్గా బీజేపీకి చెందిన ఎన్ఎస్ఎన్ రెడ్డి ఎన్నికయ్యారని, అప్పుడే విశాఖ నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిందని అన్నారు. రూపాయల మేరకు ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం జరుగుతుందో దాన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా త్వరితగతిన ఎలా చేయించాలి, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేటువంటి అనేక విషయాల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మరి నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీతోటి సమీక్షించి రావడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అభివృద్ధితోటి ఉన్నటువంటి అనుబంధం ఇవాళది నిన్నటిది కాదు. 1981వ సంవత్సరంలో మొట్టమొదటి మేయర్గా విశాఖపట్నం నుండి కార్పొరేషన్కి ఆనాడు మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ నుండి మరి రెడ్డి గారు, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన మేయర్గా గెలిచినటువంటి సందర్భంలో అసలు విశాఖపట్నానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ రూపకల్పన వారి నాయకత్వంలో జరిగింది. కనుక విశాఖపట్నం అభివృద్ధికి మేము వారసులం అని చెప్పి ఒక రకంగా మేము చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ఏదైతే ఈ స్వర్ణ చతుర్భుజం అనేటువంటి అంటే ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అనేటువంటి రోడ్ల కార్యక్రమంతో వారి హయాంలో ప్రవేశపెట్టారు. అది విశాఖపట్నంలో రోడ్లని కూడా 4 లేన్ల రోడ్లు చేసినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారికే దక్కుతుంది. అంటే గంగాపురం పంచాయతీ తుక్కుడువలస గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తున్న గిరిజన ప్రజలకు ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో ఆ గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలో మంచినీరు తాగేందుకు కొళాయిలు లేవు, ఒకే ఒక బోరింగ్ ఉంది. ఆ ఒక బోరింగ్ నుంచి బురద నీరు రావడంతో తాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ బురద నీళ్లు తాగడం వలన గ్రామస్తులకు మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్లు, అలర్జీ, దురదలు వంటి వ్యాధులు గురవుతున్నారు. చలికాలంలో గాలిలో తేమ తగ్గడంతో వైరస్, బ్యాక్టీరియాలు విజృంభించి
సాధారణ జలుబు దగ్గుతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కలుగజేస్తాయి. చలికాలంలో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆహార పదార్థాలు తినాలని నిపుణులు సూచిస్తుంటారు. చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో శరీరంలో శక్తి నిల్వలు కాపాడుకోవడానికి జీవక్రియల రేటు కూడా తగ్గిపోతుంది. చలికాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. చలికాలంలో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆహార పదార్థాలను తినాలని నిపుణులు సూచిస్తుంటారు. చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో శరీరంలోని శక్తి నిల్వలను కాపాడుకోవడానికి జీవక్రియల రేటు కూడా తగ్గిపోతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల జీవక్రియల రేటు పెరిగేలా చేయడంలో సహాయపడతాయి. చలికాలంలో అలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన వెచ్చదనాన్ని పొందొచ్చు. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారంతో పాటు మెటబాలిజాన్ని చురుగ్గా ఉంచే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చలిపులని సులభంగా ఎదుర్కోవచ్చు. చలికాలంలో గాలిలో తేమ తగ్గడంతో వైరస్, బ్యాక్టీరియాలు విజృంభించి సాధారణ జలుబు, దగ్గుతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కలుగజేస్తాయి. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలు, ఆస్తమా రోగులు, అలర్జీ తత్వం కలిగి ఉండేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో చిన్నారులకు ఊపిరితిత్తుల సమస్య, ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చెవులలో చీముతో కూడిన కురుపులు వస్తూ ఉంటాయి. అలాగే చలికి ముక్కు లోపల భాగం పొడిబారడం వల్ల రక్తం కారడం సర్వసాధారణం. అదేవిధంగా చర్మంపై దురదలు రావడం, వాటి వల్ల గోకినప్పుడు పుండ్లు పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలన్నింటికీ చెక్ చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం. వేరుశెనగ తీసుకుంటే దానిలో గల ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, మైక్రో న్యూట్రియంట్లు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. జీవక్రియలను సమన్వయం చేసే శక్తి అంజీరాలో ఎక్కువగా ఉంది. ఇది శరీరానికి రక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా అధిక బరువును, సమస్యను రానివ్వదు. మనం తినే ఆహారంలో బెల్లం వినియోగించాలి. దీనిలో ఐరన్, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండడమే కాకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రక్త ప్రసరణను సక్రమంగా జరిగేలా చేస్తుంది. చలికాలంలో ఉసిరి తిన్నట్లయితే ఇందులోని సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరిలోని పీచు శరీరంలో త్వరగా కలిసిపోతుంది. దీంతో రక్తంలోని చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. పీచు కారణంగా జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకం దూరం అవుతుంది. దానిమ్మ, బెర్రీస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. తాజాగా వేడిగా ఉండే పదార్థాలను తినాలి. సూప్స్, జావలు, గ్రీన్ లేదా లెమన్ టీలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అధిక బరువు తగ్గుతాం. వంటకాలలో దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి వాడాలి. మాంసాహారులు క్రమం తప్పకుండా గుడ్లు, శాకాహారులు పన్నీరు తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం సమకూరుతుంది. గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి. పసుపు రంగు, నారింజ రంగు పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. చలికాలంలో ఉబ్బసం రోగులకు ఉపశమనం కలగాలంటే రాత్రి పడుకునే ముందు పాలల్లో పసుపు వేసుకొని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులలో కఫం కరిగిపోతూ ఉంటుంది. శ్వాస తేలికవుతుంది. ఈ కాలంలో చర్మం పొడిబారడం, ఎండిపోయి జీవం కోల్పోయినట్లుగా ఉండడం చాలా మందిలో కనిపించే సమస్య. కొందరిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. చర్మం అంతా పొట్టులా రాలి మంట, నొప్పి కలుగుతాయి. కలబంద వినియోగిస్తే ఇది చర్మానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దురద, నొప్పి వంటి వాటిని తగ్గిస్తాయి. చలికాలం గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. పొలుసు రాలడం అంటే చర్మానికి తగినంత తేమ అందటం లేదని అర్థం. అలాంటప్పుడు ఆలివ్ నూనెను పలుచని పూతలా వేయాలి. నగరంలో వివిధ డివిజన్లో 80 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న అభివృద్ధి పనులకు మేయర్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులకు ప్రారంభించారు. 5, 6, 11 డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో విడుదలైన నిధులతో రహదారులు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. 5వ డివిజన్లో 20 లక్షలు, 6వ డివిజన్లో 20 లక్షలు, 11వ డివిజన్లో 40 లక్షల రూపాయలతో పనులు చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నగరంలో అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. పారదర్శకంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఏ సంక్షేమ పథకం ఏమనండి, ఏది అవనండి, పూర్తిగా ఎక్కడ లంచాలకి తావు లేకుండా
మేము కానీ, నాతో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వాలంటీర్లు కానీ, సచివాలయం సెక్రటరీలు కానీ ఎవరు కూడా ఎక్కడ అవినీతి తావు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి అది ఏదైతే ఆలోచన ఉందో, మా అన్ని శ్రీ కోలగట్ల గారి వీరభద్రం ఏదో ఆలోచన ఏదైతే ఉందో అంతకు తగ్గట్టుగా 100 రెట్లు ఆయన ఇచ్చిన గౌరవాన్ని పాడు చేసుకోకూడదు, అటువంటి అభిమానం చూపించినప్పుడు దానికి తగ్గట్టుగా మనం పనిచేయాలని వార్డులో ఆహర్నిశల్లో మీకు కుటుంబ సభ్యుల్లాగా ఒక అన్నదమ్ముల్లాగా పనిచేస్తున్నాం. గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చేటప్పుడు ప్రజలు చెప్పిన సమస్యలు కానీ ఈ రోజు ఇక్కడ సీసీ డ్రైవ్ను సీసీ రోడ్డుకి 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే ఆరో డీజిల్లో కూడా గడప మన ప్రభుత్వం కార్యక్రమం అక్కడ కూడా సీసీ డ్రైవ్లు అలాగే 11వ డీజిల్లోనే 40 లక్షల రూపాయలతోటి అక్కడ కూడా సీసీ డ్రైవ్లు సీసీ రోడ్లు మొత్తం ఈ రోజు చూసుకుంటే 80 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేయటకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే ఈ 5వ డీజిల్ చూసుకుంటే సుమారు ఈ 4 సంవత్సరాల కాలంలోనే 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే గడపకు వచ్చేటప్పుడు ఇది వేరే 20 లక్షలు కూడా 20 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఈ వార్డులో గతంలో చూసుకుంటే వెనకబడినట్టు ఉండేది, ఇప్పుడు చూసుకుంటే ఈ వార్డు ఎంతో డెవలప్ అయింది. పార్కు, అలాగే అల్లూరు సీతారామరాజు ఫౌంటైన్, రోడ్లు, అలాగే కాలువలు, ఎలక్ట్రికల్ పోల్స్, గతంలో చూసుకుంటే మంచినీటి సమస్య ఉండేది, ఆ సమస్యను కూడా అన్నయ్య తీర్చారు. అలాగే విజయనగరంలో ఎక్కడే సమస్య నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల అవసరాలకు తగ్గట్టు పనిచేసే నాయకులు దొరకడం నిజంగా మన అదృష్టంగా భావించారు. ఎందుకంటే అందరి సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి దిశగా పయనింపజేసేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈ రోజు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు 158.75 కోట్ల రూపాయలతో పొందుపరిచే అంశాలను సభకు తెలిపింది. బడ్జెట్లో కేటాయించిన నిధులు నగరాభివృద్ధికి 100% ఖర్చు చేసేందుకు విధంగా ప్రయత్నిస్తున్నామని ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ పేర్కొన్నారు. ముందుగా బడ్జెట్లో పొందుపరిచిన అంశాలపై చర్చించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రజారంజకంగా ఉందని డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పేర్కొన్నారు. 13 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా లేనంత జరగనంత అభివృద్ధి విజయనగరం నగరపాలక సంస్థలో జరుగుతుందంటే ఈ డబ్బులు ఎక్కడి నుండి తెస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, ఈ పేమెంట్లు అంతా ఎలా వెళ్తున్నాయి అన్నది చాలా మున్సిపాలిటీ నుండి ఆశ్చర్యకరంగా అడిగే పరిస్థితి మనం క్రియేట్ చేసుకున్నామంటే ఆ కృషి అంతా కూడా కోలగట్ల వీరభద్ర స్వామి గారి నాయకత్వం ఉంది. ఆయన నాయకత్వాన్ని బలపరిచి ఆయనకి పూర్తిగా మనం సహాయ సహకారాలు అందించిన మన పాలకవర్గాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అధికారులు వ్యయాన్ని కాదు ఆదాయ వనరుల మీద కూడా దృష్టి పెట్టాలని, ఎక్కడైతే మనం ఆదాయం ఎక్కడైతే తక్కువ స్థాయిలో వస్తుందో అదంతా పెంచుకొని ఎక్కడైతే మనం లీకేజీలు ఉన్నాయో అంటే అనవసరం వ్యయాలు ఎక్కడ ఉన్నాయో కూడా అవి కూడా గమనించి వాటిని కూడా కంట్రోల్ చేసి తగు చర్యలు తీసుకోవాలని అధికారులని మనం కోరుకుంటూ వివిధ రకాలైన సెంటర్స్ డెవలప్ అయ్యాయి. ఈ వాటర్ ఫౌంటైన్లు, అనేకమైన విగ్రహాలు, ప్రతి చోట కూడా వివిధ కార్యక్రమాలు అండ్ అదేవిధంగా చెరువులు, పెద్ద చెరువు కానీ, ఐకోనేరు చెరువు కానీ, బుచ్చరి కోనేరు, తురకల చెరువు, ఇలా ఎన్నో రకాలైన చెరువులు. విజయనగరం అనగానే మనందరికీ గుర్తొచ్చేది పెద్ద చెరువు, గంట స్తంభం, 3 లంకలు. ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో డెవలప్ అయ్యని చెప్పుకోవడానికి కూడా ఖచ్చితంగా మనందరం గుర్తించాలి. తరతరాలు మిగిలిపోయే విధంగా ఇంకా రానున్న కాలంలోని ఇదే విధమైన పనులు ఇప్పటికే చూసుకుంటే ఎన్నో రకాల రోడ్డు ఎక్స్టెన్షన్లు కానీ, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ, వాటర్ పైప్ లైన్స్, పిహెచ్సిలు, స్కూళ్ళు రౌండ్ టేబుల్ ఆధ్వర్యంలో ఎన్నో రకాలైన స్కూళ్ళు, పార్కులు, ఇలా ఎన్నో పనులు కేవలం ఈ ఏడాది కాలంలో జరిగాయని చెప్పడంలో కూడా చాలా ఆనందిస్తున్నాను. అయితే అన్నిటికీ జరగడానికి కర్త పెద్ద అయితే దాని అన్నిటి యొక్క ఫలితం మనందరం అనుభవిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను. తరతరాలు మాట్లాడుకునే విధంగా, చరిత్రలో మిగిలిపోయే విధంగా కూడా ఇదంతా జరిగినప్పుడు నేను కూడా నా కళ్ళారా చూసాను తరతరాలు చెప్పుకునే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు ఈ ఏడాదిలో జరిగాయని, విజయనగరం అంతా కూడా కొత్త రంగులు దిద్దుకుందని కూడా తెలియజేస్తూ ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గజత్ నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. విజయనగరం జిల్లా గజత్ నగరం 1వ గ్రామ సచివాలయం ఆవరణంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను ప్రజలకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక వరమని, అందుకే దాని పరిమితి 25 లక్షలకు ముఖ్యమంత్రి జగన్ పెంచినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నామని,
వైద్యం కోసం 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుందని అన్నారు. మరి నిన్నే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నిన్న మధ్యాహ్నం 12:30కి ఆయన చేతుల మీదుగా ఈ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమం తాడేపల్లి ఆఫీసులో మరి ప్రారంభోత్సవం చేయడం సంగతి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. దానిలోనే ఈరోజు గజపందార్ నియోజకవర్గంలో గజపందార్ మండలంలో మరి ఈ సచివాలయ పరిధిలో ఈ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామనే విషయాన్ని సందర్భంగా మరి నేను తెలియజేసుకుంటున్నాను. దీనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం. ఇది చిన్న విషయం కాదు. కుటుంబానికి చికిత్సగా 10 లక్షల వరకు పెంచారంటే ఆ కార్డులో మీ తాలూకా ఫ్యామిలీ తాలూకా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో ప్రింట్ చేస్తాం. ఎవరు వెళ్ళినా ఏ హాస్పిటల్కి మీరు వెళ్ళినా నెట్వర్క్ ఏదైతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, కంపల్సరిగా 25 లక్షల వరకు కూడా చికిత్స చేసే కార్యక్రమం. ఇది మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచి అవకాశం ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారనే విషయాన్ని సందర్భంగా మరి మీ అందరికి కూడా నేను ఇస్తాను. పేదవాడు అంటే అంత అభిమానం ఈ ఒక్క ఉదాహరణ చాలు మనకి. పేదల ఆరోగ్యాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచన చేసిన కార్యక్రమం మరి ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో 5 లక్షల మేరకు ఆరోగ్యశ్రీ కార్డును ప్రస్తుతం 25 లక్షల మేరకు పెంచారు. సంబంధిత ఆరోగ్యశ్రీ కార్డులను పోలిపల్లి వైద్యాధికారి తిరుపతి స్వామినాయుడు, ఎంపీడీఓ అప్పలనాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. భోగాపురం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్క వాలంటీరు వారు కేటాయించిన కుటుంబాల దగ్గరికి వెళ్లి ఆరోగ్యశ్రీ ప్రాముఖ్యతను లబ్ధిదారులకు అర్థమయ్యే రీతిలో వివరించాలని సూచించారు. పేదలకు ఆరోగ్యశ్రీ కార్డు ఒక వరం లాంటిదని అన్నారు. మండలంలోని ఆరోగ్యశ్రీ కార్డులు అందరికీ వస్తాయని, వాటిని పంపిణీ చేసే బాధ్యత వాలంటీర్లదని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో ఈ రోజు నుంచి మనకి కార్యక్రమాన్ని నిర్వహించి దీనిపై అవగాహన కలిగించే ఉద్దేశంతో అదేవిధంగాను ఏదైతే కార్డులు ఉన్నాయో వాటిని విజయనగరం జిల్లా భోగాపురం మండలం తీర ప్రాంత గ్రామమైన చేపల కంచేరు గ్రామంలో కొంతమంది వ్యక్తులు తాగునీటి వ్యాపారంగా చేసుకుని అక్రమ రవాణా చేయడం పట్ల మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారాన్ని ఆ గ్రామస్తులు చేపల కంచేరు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ గ్రామంలో తాగునీటి ఇబ్బందులు పడుతుంటే అక్రమంగా వేరే వ్యక్తులకి అమ్ముకుంటున్నారని గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలను నిలుపుదల చేయకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని గ్రామస్తులు చెప్పారు. వాళ్ళు మా బంధువులు, మా మిత్రులు. మేము వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర వెళ్ళి కంపెనీస్తాం, తీసుకెళ్ళిపోతాం. ఇంకోటి ఒకటి మా వెళ్ళి ఆవిడ అడిగామని గొడవ అవుతుంది. అక్కడ వాళ్ళు మీరు కొట్టుకోవడం ఇది సమస్య కాదు కదా, సమస్య క్లియర్ అవుతుంది, పెద్ద అవుతుంది. ఈ సమస్య తీర్చడానికి మీరు ఉన్నారు. ఎందుకంటే ఊరు పెద్దగా చేయవలసిన బాధ్యత మీకు ఉంది. ఆ పని మాకు ఈ రోజు సమస్య వచ్చింది, మీకు చెప్పడానికి వచ్చాం. మీరు చేయలేని పక్షంలో మేము చేయగలం, కానీ మిమ్మల్ని దాటి మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే మీరంటూ పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ సమస్య పరిష్కారం బాధ్యత మీరు ఏంటంటే మీరు చెప్పాల్సింది. ఈ రోజున కూడా వాటర్ తీస్తాను, వీడియో తీశాను. నేను వీడియో తీస్తే ఒకప్పుడు నాకు తెలిసినప్పుడు చిన్న ఉన్నప్పుడు 100 నిండా వాటర్ ఉండేది అనమాట. అప్పుడు మనం రేఖలతో లాక్కుంటూ వచ్చేది అప్పట్లోనూ. ఈ రోజు ఆ పరిస్థితి ఎక్కడా లేదు. ఇక్కడ బోర్ కొడితే అక్కడ రావట్లేదు, అక్కడ రావట్లేదు. ఇక్కడ మా ఇంటి పక్కనే గవర్నమెంట్ బోర్ రావట్లేదు, ఆ పక్కన ఇంకోటి రావట్లేదు, ఇంకోటి రావట్లేదు. ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే ఒక 2 సంవత్సరాలుగా కాదు, ఎవరు దాసరపాటు తీస్తానమాట. ఒక రోజు 10 లోడ్లు తీస్తాడు. ఎంత? 24 టన్నులు. ఒక రోజు 244 టన్నులు. ఒక సంవత్సరానికి 9 టన్నులు. ఒక మనిషి 9 టన్నులు తీస్తే మరి ఇంకో మనిషి అయితే 20 కోట్లు అవుతాయి అనమాట. అంటే ఆ పక్క ప్రాంతంలో ఒక 2 మనుషులు 20 కోట్లు తీస్తే ఆ పరిస్థితి అవుతుంది, ఎండిపోతుంది అనమాట. భూగర్భ జలాలను ఎవరి స్వార్థంగా ఉపయోగించకూడదు. మనం తాగడానికి మన నిత్యావసరాలుగా మనం ఉపయోగించాలి. మనం వ్యవసాయానికి పెట్టుకున్నాం అనుకో, ఆ వాటర్ ఎందులోకి వెళ్తా కింద మళ్ళీ భూమిలోకి వెళ్తుంది.
అది ఇప్పుడు మనం వ్యవసాయదారుని విందులా పెడుతున్నావు ఆఫ్ చేయంటే అది అవ్వదు. ఎందుకంటే ఆ స్వార్థం కోసం కాదు, వ్యవసాయదారుడు ఎప్పుడు అందరి కోసం పనిచేస్తున్నాడు. అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇవ్వాలని, తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీలు పోరాటానికి మద్దతుగా అంగన్వాడీ కేంద్రాల పిల్లలు, వారి తల్లులు సమ్మెకు మద్దతు ఇచ్చి కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమ్మె పోరాటంలో పాల్గొన్న పిల్లలు, తల్లులు, అంగన్వాడీ వర్కర్స్, ఆయాలకు వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కారం చేయాలని, మా టీచర్ ఆయాలతోనే కేంద్రాలు నడిపించాలని కోరుతూ పలకలపై రాసి నిరసనలో పాల్గొన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 8 రోజుల నుండి అంగన్వాడీలు సమ్మె చేస్తా ఉన్నారు. గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వానికి అనేక రకాలుగా విజ్ఞప్తులు చేసిన జగన్మోహన్ రెడ్డి కానీ బీజేపీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. వాళ్ళేమి గొంతెమ్మ కోరికలు కాదు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పులు అమలు చేయమంటున్నారు, గ్రాట్యుటీ ఇవ్వమంటున్నారు. కాబట్టి ఇవాళ కేవలం 10,000 జీతంతో 11,000 జీతంతో బతకడం సాధ్యం కాదు. అనేక రకాలుగా విజ్ఞప్తులు చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. రెండోది ఏంటంటే, ఈ ప్రభుత్వంకి అన్ని రకాలుగా నిరసనలు తెలియజేసి చూపించినా, 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చినా నోటీసుని పట్టించుకోకుండా, సమ్మెని పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులతోనూ సచివాలయం సిబ్బందులతోనూ తాళాలకు బదులుకొట్టి ఈరోజు సెంటర్లు తెరిపించడం చాలా అన్యాయము. ఇది చట్ట వ్యతిరేకము. చట్టబద్ధమైన సమ్మె జరుగుతున్నప్పుడు ఈ రకమైన తప్పుడు పద్ధతులు అవలంబించడం సరైనది కాదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు లబ్ధిదారుల తరఫు నుంచి పిల్లలు వాళ్ళు కూడా వచ్చి మద్దతుగా ఉన్నారు. అనేక చోట్ల మీరు సెంటర్లు తీయండి అని చెప్పినంటే పిల్లలు కూడా మేము పంపించాం మా టీచర్లకి, ఆ టీచర్కి మా పిల్లల తాలూకు పరిస్థితి వాళ్ళకి తెలుసు, మీకేం తెలుసు అని చెప్పేసి ఎదురు తిరుగుతున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ సమ్మెని విరమింపజేసి వాళ్ళకి న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. వాజీ న్యూస్ లో కాసేపు విరామం. మండల ప్రధాన కేంద్రమైన భోగాపురంలో అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు నాయకులు సూర్యనారాయణ మరియు అంగన్వాడీ వర్కర్ల యూనియన్ నాయకురాలు కృష్ణవేణి, కొర్లమ్మ, శ్రీదేవి, అనిత ఆధ్వర్యంలో గ్రామంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. గత వారం రోజులుగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం విడ్డూరమని, అంగన్వాడీ కేంద్రాల తలుపులు బద్దలు కొట్టి సచివాలయం సిబ్బందికి అప్పగించడం సమంజసం కాదని అంగన్వాడీ నాయకులు పేర్కొన్నారు. బొబ్బిలి తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని రంగరాయపురం గ్రామానికి చెందిన సుమారు 24 మంది లబ్ధిదారులకు బొబ్బిలి ఎమ్మెల్యే షంబంగి వెంకట చిన్నప్పలనాయుడు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ 32 లక్షలు ఇల్లు మంజూరు చేస్తున్నానన్నారు. అనంతరం ఎన్నో సంవత్సరాలుగా భూమి సాగు చేస్తున్న రైతులకు సర్వహక్కులు కల్పించే భూ హక్కు పత్రాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేషశైలజ, ఎంఆర్ఓ డోల రాజేశ్వరరావు పాల్గొన్నారు. 25 సంవత్సరాల పాటు డీ పట్టా ద్వారా వ్యవసాయం చేసుకున్నటువంటి ఆసాములకి దాని మీద పూర్తి సర్వహక్కులు కల్పించినటువంటి పరిస్థితి ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. పూర్తి సర్వ హక్కులు కల్పించారనమాట. మిమ్మల్ని ఆ భూమికి యజమానిగా చేస్తుంది ప్రభుత్వం. ఇదివరకు మీరు యజమాని కాదు, కేవలం డీ పట్టా దానిలో పంట పండించుకోవడం వరకే మీకు దాని మీద హక్కు అనమాట. ఇప్పుడు దాన్ని మీకు ఆస్తి కింద సర్వహక్కులు వినియోగించుకోవాలి. మన ఆస్తి మన స్థిరాతి భూమి అయితే ఏం చేసుకుంటాం, దాన్ని సర్వహక్కు మాది ఈ భూమి అన్నట్టుగా మనం దాన్ని చూసుకుంటాం. ఎప్పుడైనా అలా క్లిష్ట పరిస్థితులు ఏర్పడేటప్పుడు దాన్ని తాకట్టు పెట్టడం, అమ్మడం జరుగుతుంది. అలాగే దీని పరిస్థితి కూడా ఉండాలనే ఉద్దేశం మీద ఎంఆర్ఓ గారు మీరు అమ్ముకోవడానికి కూడా అవకాశం కలిగజేశారండి. ప్రభుత్వ ఉద్దేశం అమ్ముకోవాలని కాదు, మీరు ఒక భూస్వామి కావాలనేది ప్రభుత్వ గారి ఉద్దేశం. తెలుగుదేశం
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవంతంగా పాదయాత్ర ముగించిన నేపథ్యంలో విశాఖలో తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు ఎస్ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారని అన్నారు. యువగలంలో ఆంధ్ర రాష్ట్రానికి బలంగా, మహిళలకు వరంగా, కార్మికులకు యువతకు అండగా నిలిచారని అన్నారు. ఈ పాదయాత్ర విజయవంతం కావడంతో ఏపీ సీఎం జగన్కు బుద్ధి వచ్చిందని అన్నారు. తమ కుటుంబాన్ని, బిడ్డలను విడిచిపెట్టి ఆంధ్ర రాష్ట్రమే తమ కుటుంబంగా భావించి సైకో పాలనలో గల సమస్యలు తెలుసుకోవడం కోసం సుదీర్ఘంగా విజయవంత నేపథ్యంలో కేక్ కట్ చేశారు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విచిత్రమైన కేసులు పెట్టినటువంటి సైకో గారికి నిజమైన బుద్ధి తెచ్చి యువగలం ఆంధ్ర రాష్ట్రానికి ఒక బలంగా, మహిళలకు ఒక వరంగా, యువతకి ఒక బలంగా, కార్మికులకి ఆయన కర్షకుడుగా, ఎన్నో ముసలవ్వలకి మనవడిగా, ఎంతో సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో సమస్యలు, రాష్ట్ర యొక్క సమస్యలు తెలుసుకొని ఒక పుస్తకమే రాసినటువంటి మహాగణుడు లోకేష్ గారికి నిజంగా మా అందరి తరపున నమస్కారాలు తెలియజేసుకున్నాం. తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టి ఆంధ్ర రాష్ట్రమే నా కుటుంబంగా భావించి ఈ సైకో పాలన యొక్క సమస్యలన్నీ తెలుసుకోవడానికి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న సమయంలో యువగలం సైనికుల మీద కూడా నిజంగా ఎన్నో కేసులు పెట్టారు. ఆటంకాల అడ్డులు భావంగానే యువగలమా, అది జరుగుతుందా, అదొక పాదయాత్ర అన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళకి నిజంగా చెంపపెట్టండి. నిన్న విశాఖ జీవీఎంసీ వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరసన దీక్షకు ఈ రోజు విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మద్దతు ఇచ్చారు. 8వ రోజుకు చేరుకున్న నిరసన దీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు సమ్మెబాట పట్టి నిరసన చేపడుతున్నప్పటికీ వారిని పిలిచి చర్చలు జరిపే పరిస్థితి ప్రభుత్వంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అంగన్వాడీలకి 3,000 రూపాయలు పెంచడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచారని అన్నారు. కనీసం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిలిచి చర్చలు చేసే పరిస్థితి కనపడటం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 రూపాయలు వాళ్ళకి పెంచడం జరిగింది. తర్వాత ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చి తెలంగాణ ప్రభుత్వం కన్నా ఒక 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి కేవలం 1,000 రూపాయలే పెంచడం జరిగింది. ఈరోజు వారు 11,500 రూపాయలతో జీవితం ఎలా సాగించాలా? పేద ప్రజలు ఉండే ప్రాంతంలో అంగన్వాడీ టీచర్లు కానీ, హెల్పర్లు కానీ, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కానీ, శ్రీమంతాలు కానీ, ఆ పేద పిల్లల్ని సక్రమ మార్గంలో పెట్టే చదువు చెప్పే బాధ్యత అంటే ఒక పుట్టిల్లు లాంటిది, ఒక తల్లి ప్రేమ లాంటిది అందించే ఈ మహిళలకి కనీసం ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కన్నా ఒక 1,000 ఇస్తానని చెప్పి ఎందుకు మాట ఇవ్వాలా? ఇప్పుడు ఎందుకు మడం తిప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, వీళ్ళది నిజమైన కోరిక. పిలిచి మాట్లాడండి. ఎక్కడో దగ్గర సాల్వేషన్ ఉంటుంది, తప్పకుండా మాట్లాడితే సమస్య పరిష్కారం. కానీ సమస్య అయితే వీళ్ళది కాదు, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్. తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యే సమస్య ఇది. ఆయనకు ఓపిక లేదు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రేపటి విజయోత్సవ సభకు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ కూడా హాజరవుతారని, రేపు జరగబోయే సభలో ఎన్నికల ప్రచారానికి శంకారావం చేయనున్నామని అన్నారు. గతంలో 2013-14 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మీకోసం అనే పేరుతో పాదయాత్రను చేపట్టారని, అగనంపూడి వద్దే ముగించారని అన్నారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయ బావుట ఎగరవేసిందని, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే చరిత్రలో మళ్ళీ తిరిగి రాస్తున్నామని అన్నారు.
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన హామీలు, పాదయాత్రలో ఇచ్చిన అలాగే ప్రామిసెస్ అన్నీ ఒకసారి తీసుకుంటే ఆయన పరిపాలనలో ఈ 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయింది. కేవలం ఇంకొక 3 నెలలు 4 నెలలు సమయం. ఈ మొత్తం ఒకసారి ఆయనకి పర్సెంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ చేసింది లెక్కేసుకుంటే 98.5% ఫెయిల్యూర్స్ అయినాయి. ఆయన మరో పక్క నేను 99% అన్నీ అమలు చేసిన హామీలు అంటున్నాడు. నేనైతే ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, 98.5% హామీలు ఆయన విఫలం చెందారు. ఏ ఒక్క ప్రామిస్ కూడా ఆయన ఇచ్చిన నవరత్నాలే కాదు, పాదయాత్రలో చేసిన ప్రామిసెసే కాదు, ఏ ఒక్కటి కూడా 100% అమలు చేయలేదు. ప్రతి ప్రామిస్ కూడా ఎంతో కొంత లోపం పెట్టుకున్నాడు. మద్యపాన నిషేధం దగ్గర నుంచి, ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆ హామీలో ఏదో కొంత లోటుపాట్లు ఉన్నాయి. ఏ ఒక్క హామీ కూడా 100% అమలు చేశారని చెప్పడానికి వీలేదు. మేము ఇదే వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ సామంతరాజులకు కానీ, వాళ్ళ సలహాదారులకు కానీ, లేకపోతే వాళ్ళ మంత్రులకు కానీ ఎవరికైనా బహిరంగ సవాలు విసురుతా ఉన్నాం. మేము ఈ హామీని అమలు చేసాం పూర్తిగా అని చెప్పని మీరు రుజువు చేయగలిగితే మేము శాశ్వతంగా రాజకీయాలు మానేస్తాం. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు వంటలు చేయాలని ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తున్నామని మధ్యాహ్న భోజన కార్మికులు యూనియన్ నాయకురాలు బొత్స సుధారాణి అన్నారు. కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఈరోజు మద్దతు పలికారు. ఈ సందర్భంగా బొత్స సుధారాణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వారికే అదనపు బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వాళ్ళ బాధలు తీర్చమని వాళ్ళు సమ్మె చేస్తున్నారండి. చేసినప్పుడు మాకు హై స్కూల్ వాళ్ళకి, ఎలిమెంటరీ వాళ్ళకి వండి పెట్టమంటున్నారు పిల్లలకి. మాకే సరిగ్గా జీతాలు లేవు, సరిగ్గా బిల్లులు లేవు. మేమేమి వండి పెడతామండి వాళ్ళకి? ఈరోజు వీళ్ళు వండి పెట్టమన్నారు, రేపు మేము అలా చేస్తే వాళ్ళు వండి పెట్టమంటారు. మా పరిస్థితి ఏంటండి? మేము ఏంటి చేయాలి చెప్పండి? ఇలా నాయకులు వాళ్ళు వండమని చెప్తున్నారండి. మరి ఎవరు వండమన్నారు అనేది మాకు తెలియదు. వాళ్ళు వండి పెట్టియండి అంటున్నారు. అవునండి, మేము నాయకులు చెప్తే మేము వండి పెట్టేస్తున్నాం పిల్లలకి, అంతే. అంగన్వాడీ పిల్లలకి అందరికీ అంతే, అంగన్వాడీ పిల్లలకే. మా సెంటర్లో ఒక 27 మంది. అలాగే ఎన్ని సెంటర్లు, ఎంతమంది హై స్కూల్లో ఎన్ని వండమంటున్నారు మాకు తెలీదు. మాకైతే 27 మంది వండమని పెడుతున్నారు. మేము చేయలేమండి, మాకే జీతాలు లేవు, ఏమి లేవు, మేము చేయలేము, ఏమి ఇవ్వట్లేదండి. మామూలుగా చేయమంటున్నారు, మేము చేయలేమండి అలాగా అని అంటున్నామండి. అంటే చేయడానికి సమస్య కాదండి. ఈరోజు మేము పెట్టిస్తే రేపు వాళ్ళు పెట్టిస్తే ఇంక మేము చేసి సుఖమేటండి? మా బాధలు ఎవరు తీరుస్తారు చెప్పండి? మాకు ఏదో ఒకటి ఎవరో ఒకరు దిగొచ్చి మాకు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం చెప్పకుండా వండి పెట్టి అని అంటున్నారు. అంగన్వాడీలు 8 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం అంగన్వాడీ పిల్లలకి మధ్యాహ్న భోజన నిర్వాహకులతో వండి పెట్టించాలని, వాళ్ళకి భోజనాలు పెట్టమని కింద స్థాయి అధికారులు, అలాగే రాజకీయ నాయకులు, ఆ ఊర్లో ఉండే నాయకులు, సచివాలయ సిబ్బంది మధ్యాహ్న భోజన నిర్వాహకుల్ని ఇబ్బంది పెట్టి వండి పెట్టండి లేకపోతే రాసి ఇవ్వండి అని చెప్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చెయ్యకపోగా ఈరోజు మధ్యాహ్న భోజన నిర్వాహకులతో పనిచేయించాలని చూడడం ఇది తప్పు. ఇప్పటికైనా సరే మేము యూనియన్గా చెప్తున్నాం, మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఎవ్వరూ కూడా అంగన్వాడీ పిల్లలకి వండి పెట్టరు. మేమందరము అంగన్వాడీ సమ్మెకి మద్దతు తెలియజేస్తున్నామని ఈరోజు మధ్యాహ్న భోజన నిర్వాహక యూనియన్గా మేము తెలియజేస్తున్నాం. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వహించిన హనుమాన్ చిత్రం ట్రైలర్ను ఈరోజు ఎన్సిఎస్ సినిమా థియేటర్లో మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ్ శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ఈ చిత్రం ఆకట్టుకుంటుందని అన్నారు. అనుదీప్ దేవ్, హరిగౌర్, కృష్ణ సౌరభ్ వంటి చక్కటి సంగీతాన్ని అందించారని, దాశరథి శివేంద్ర అద్భుతమైన సినిమా ఫోటోగ్రఫీ చేశారని అన్నారు. 2024 జనవరి 12వ తేదీన విడుదలై ఈ చిత్రంలో తేజ సజ్జా, అమృత్ అయ్యర్,
వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారని అన్నారు. మంచి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. అలాగే విజయనగరం ప్రజలు, అలాగే హిందూ అన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రయోగం చాలా బాగుందని చెప్తున్నారు. ఈ హనుమాన్ సినిమా గురించి కూడా చాలా మంది చెప్పడం జరిగింది. మనందరం కూడా ఈ సినిమాని చూసి ఆదరించవలసిన కార్యక్రమం చాలా అవసరం. ఈరోజు మన హనుమాన్ అనే సినిమాది ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చిన్నారుల సమక్షంలో అనుకోకుండా ఇక్కడ పిల్లలందరికీ కూడా బాలల చిత్రం ప్రదర్శిస్తున్నాం. ప్రతిరోజు ఒక సినిమా. ఆ బాలల చిత్రం నాడే హనుమంతుడు ముహూర్తం కుదిరింది. ఆ కుదిరిన ప్రకారంగా 10 గంటల 7 నిమిషాలకి హనుమాన్ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ డైరెక్టర్ ఇంతకుముందు కూడా 2 మంచి సినిమాలు తీశారు, ఒక ప్రయోగాత్మక సినిమాలు. ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రశాంత్ వరం గారని ఈ సినిమా కూడా 2 సంవత్సరాల నుంచి కష్టపడి ఆ తేజ సంజయ్ గారు హీరో గారితో అంతా ముఖ్యంగా హనుమంతుడు పవర్స్ ఏంటి, హనుమంతుడు మనకి ఏంటి ఆదర్శం అనే ఉద్దేశంతో ఆ పిల్లలకి బాగా లైక్ చేసేటట్టు, ప్రపంచం అంతా కూడా చూసేటట్టు చాలా కష్టపడి తీయడం జరిగింది. ఈ సినిమా కూడా అందరూ చూసి ఆనందిస్తారని కూడా తెలుసుకుంటాం. కరోనా వైరస్ ఉధృతం అవుతున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. అనిల్ సునందని సూచించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తన కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. శానిటైజర్తో కానీ సబ్బుతో కానీ చేతులను శుభ్రపరచుకోవాలన్నారు. గుంపులుగా ఉండకూడదని సూచించారు. కరోనా సంబంధించిన వైద్య పరీక్షలకు అందుబాటులో ఉంచుకున్నామని, ఒకవేళ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కొద్దిగా కరోనా కేసులు కూడా పెరిగాయని చెప్పేసి మనకు ఇంటిమేషన్ వచ్చింది. కొన్ని స్టేట్స్లో కేసులు పెరుగుతున్నాయని, ఆ కొత్త వేరియంట్ వస్తుంది. అయితే దీని లక్షణాలు దగ్గు, జలుబు, తర్వాత ఆయాసం రావడము లాంటివితోనే స్టార్ట్ అవుతుంది. సో దాని విషయం కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని మాకు ఇంటిమేషన్ వచ్చింది. అందరూ కూడా మాస్కులు వాడడం, ఇంతకుముందులాగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయడం, ఎక్కువ మందితో ఉండకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లాంటివన్నీ కూడా ఇంతకుముందులాగా మళ్ళీ పాటించినట్లయితే కొంత మట్టుకు మనము దీన్ని తప్పించుకోవచ్చు. ఎలా ఉంటుంది అంటే, మనము ఇంకా కొత్త వైరస్ కదా, మనం ఇప్పుడే చెప్పడం కష్టము. కానీ సిమ్టమ్స్ అన్నీ పూర్తి ఇంతకుముందులాగే ఉంటాయి. కానీ అంత మరి ఇంకా కొంచెం రోజులు పోతే తప్ప మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము దాని ప్రోగ్రెస్ ఎలా ఉంటుందనేది. న్యూ వైరసెస్తో అన్నీ కూడా అంతే. జగనన్న ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలను మరింత విస్తృతం చేస్తున్నామని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ యు అప్పలరాజు తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని తన కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. 5 లక్షలు ఆరోగ్య బీమా ఉన్నదాన్ని 25 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు. ఉచితంగా వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. సుమారు 3000 వ్యాధులు పైగానే ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు అందజేస్తున్నామన్నారు. జనవరిలో 2వ విడత జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రియమైన నాయకుడు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్స్, ఆరోగ్యశ్రీ బ్రౌచర్స్ లాంచింగ్ అయ్యిందండి. ఈ కొత్త ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఇప్పుడు 5 లక్షలు ఉన్నదండి ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబిలిటీ. దాన్ని 25 లక్షలకు పెంచారండి. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోని లేని విధంగా 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచడం అనేది ఒక శుభదినమనండి. ఈ జనాలందరూ దీన్ని ఉపయోగించుకొని దీని మీద ఆరోగ్యశ్రీ ఇంకా అవేర్నెస్ ఎక్కువగా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అది లాంచింగ్ ప్రోగ్రాం పెట్టారు. ఈ రోజు నుంచి కొన్ని సచివాలయాల్లో ఆల్రెడీ కార్డ్స్ వచ్చాయి. కార్డ్స్ నుంచి ఏఎన్ఎం గారు, వాలంటీరు, ఆశా వర్కరు ఒక టీము, MLHP, వాలంటీర్, ఆశా వర్కర్ ఇంకో టీం సంబంధించి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి కార్డు, బ్రౌచరీ ఇచ్చి ఆరోగ్యశ్రీ యాప్ వాళ్ళ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసి ఆరోగ్యశ్రీ గురించి వివరంగా
మన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. దాంతోపాటు ఈ 25 లక్షలు అనేది అసలు అంటే చాలా ప్రాణాంతకమైన వ్యాధులకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఇంకా కిడ్నీలో మేజర్ డిసీజెస్ కానీ, ఈ అన్నిటికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయనగరంలోని ఆత్మీయ కళిక సమావేశాన్ని నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జి చిరంజీవిరావు, ఉత్తరాంధ్ర ఆర్ఎంపీలు అసోసియేషన్ అధ్యక్షుడు జోషి మాట్లాడుతూ గ్రామాల్లో వైద్య సేవలను అందించడానికి ఆర్ఎంపీలు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. సంవత్సరం కూడా ఈ చేస్తుండే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇదే ఆత్మీయ కలయికలోనే మాకు రావాల్సిన ఆర్ఎంపీ అసోసియేషన్ ఆర్ఎంపీ సభ్యులకి ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి కమ్యూనిటీ పారామెడిక్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా చర్చించడం జరిగింది. రేపు రానున్న కాలంలో కూడా ప్రభుత్వాన్ని మేము కూడా ఈ యొక్క కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణ ఏదైతే ఆగి ఉందో దాన్ని కొనసాగించాలని ఈ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క ఆత్మీయ కలయిక ద్వారా తీర్మానం చేయడం జరిగింది. మేము గ్రామ సభలను ఏర్పాటు చేసాం. అసలు విలేజ్ క్లినిక్లు పెట్టి మాకంటూ అందులో అవకాశం ఇస్తానని ముందు తెలియజేసి తర్వాత ఇవ్వకపోవడం అనేది ఇది ఒక దురదృష్టకరం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేయకుండా ఈ రోజు వరకు మాకు గుర్తింపు ఇవ్వకుండా కూడా మమ్మల్ని అన్యాయం చేశారని నేను చెప్తున్నాను. దీనికి అసలు ప్రజలు మాకు మద్దతు ఉందా, అసలు ప్రజలకు మేము అవసరం ఉన్నామా లేదా అనేది ఒక దాని గురించి డిజైన్ చేసి మేము ప్రజల ముందుకు వెళ్ళడం ప్రారంభించి అప్పటికి రెండు ప్రోగ్రామ్స్ అయ్యి 2 గ్రామ సభల్లో ప్రజలైతే మమ్మల్ని కోరుకుంటున్నారు. ప్రజలు మమ్మల్ని డాక్టర్లుగా బిరుదులు అలా ఇచ్చారు. మమ్మల్ని డాక్టర్లుగా స్వీకరించింది ప్రజలే కనుక ప్రజల ముందుకెళ్ళి మా యొక్క సమస్యను మేము తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో, ఉత్తరాంధ్ర యావత్తు కూడా ఈ సభలు తయారు చేసి మేము ప్రభుత్వం ముందుని పెట్టాలనుకుంటున్నాం. వారి యొక్క వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తెలుగుదేశం జనసేన కూటమి లక్ష్మణ యనమల రామకృష్ణుడు. వైసీపీని తరిమి కొడదామని పిలుపునిచ్చిన నక్కా ఆనందబాబు. ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయంగా కృషి చేస్తున్నామన్న కోలగట్ల. సామాజిక భవనం ప్రారంభోత్సవంలో వెల్లడి. విజయనగరం కార్పొరేషన్ వార్షిక బడ్జెట్కు ఆమోదం. నిధులను 100% నగరాభివృద్ధికి ఖర్చు చేసేందుకు నిర్ణయం. యువగళం పాదయాత్ర విజయోత్సవంలోనే ఎన్నికల శంఖారావం. విజయం సాధించి చరిత్రను తిరగరాస్తామన్న గంటా శ్రీనివాసరావు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.